కయీను పాపము చివరికి ఏం చేసింది? నేల మీద ఉండకుండా శపించబడిన వాడవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భూమి మీద మనం జీవించాలంటే ఇటువంటి చావైన పాపాలకు మనం దూరంగా ఉండాలి. దూరంగా ఉండకపోతే మనం భూమి మీద జయించలేం, భూమి మీద జీవించలేము, భూమి మీద ఉండలేము. అది కూడా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం నీకు మీదట ఇయ్యదు. నువ్వు పొలం పని చేస్తున్నావు కదా, పొలం పని చేసేటప్పుడు దాని సారం మనం ఏమేస్తాం? వరేస్తున్నాం అనుకో, బాగా పండాలి, దట్టంగా పండాలి అని ఆ మందులు ఈ మందులు వేసి బాగా పెంచుతున్నావు అనుకో, అది నీకు పండదు. ఎందుకని? నువ్వు దుర్మార్గం చేసావు. అందుకని నేల నీకు పంట ఇవ్వదు. అర్థమైందా? నేల నీకు పంట ఇవ్వదు. నువ్వు చెప్పించబడినవాడు ఒకటి, నేల నుండి నువ్వు పండినా, నువ్వు పొలాలు వేసినా అది నీకు పండదు. తర్వాత నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరమై ఉందువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారా అండి? ఒక నరహత్య చేసినందుకు ఎటువంటి శిక్ష వచ్చిందో చూడండి. దేవుడు ఎవరా శిక్షని? తను చేసిన నరహత్య మూలముగా వచ్చిన శిక్ష ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్ చేశాడు దేవుడు. ఇట్లా జీవించాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా జీవించాలి అని. అట్లా జీవించకుండా ఉంటే సృష్టిలో జరిగేది దేవుడు చెప్పారు. దేవుడు శిక్ష విధించలా. నువ్వు నరహత్యం చేసావు, అందుకే శిక్ష వచ్చింది. 3 శిక్షలు ఏంటో చెప్పండి ఒకసారి. నీవు భూమి మీద శపించబడిన వాడవు ఒకటి. రెండవది నువ్వు పంట వేసినా అది నీకు ఫలాన్ని ఇవ్వదు. మూడవది దేశ దిమ్మరమై తిరుగుతావు. అట్లాగే ప్రియులారా, చావైన పాపం చేసిన వాళ్ళు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా, ఏ పని చేసినా ఇటువంటివే వస్తాయి. అది మనం గమనించి దృష్టించుకొని మన జీవిత విధానాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.